అందరికి హాయ్ అండి. మీకు కూడా అందరికి నమస్కారం. ఈరోజు క్లాస్లో మేము మా పిల్లలకి నాటడుగు చాప్టర్లో స్టెప్ మీద వాళ్ళకు ఈరోజు హోంవర్క్ అంటే నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇంట్లో ఫాలో అయ్యి ఆ కరెక్షన్స్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి ప్రాక్టీస్ ఇచ్చే విధంగా ఇప్పుడు నేను వాళ్ళకి థియరిటికల్గా చెప్తున్నాను. ప్రాక్టికల్ స్టెప్ని మీరు కూడా చూడండి. నాటడుగు సెకండ్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్. అరమండిలో ఉండి త్రిపతాక హస్తం నేరుగా పెట్టుకోవాలా. ఫస్ట్ మొత్తం ఎన్ని అక్షరాలు మనం యూజ్ చేసేది నాటడుగు సెకండ్ స్టెప్ లో? 8 లెటర్స్. సో 8 లెటర్స్ మనకి ఒక్కొక్క సైడ్ కంప్లీట్ అయిపోతాయి. అది ఎలాగంటే 1 2 1 టర్న్ చేయడము, 1 సైడ్ చూడడం, 2 క్లోజ్ చేయడము, ఎదురుగా చూడడం, దెన్ 3 లెఫ్ట్ సైడ్ టర్న్ చేయడము, 4 క్లోజ్ చేయడము, ఎదురుగా చూడడం. ఇప్పుడు 5 అన్నప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసి ఇలా వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలా, అంతే కదా. ఇక్కడ ఉన్న హ్యాండ్ ఇక్కడికి రావాలా. మనం మన ఇంటికే వెళ్ళాలా. సాయంత్రం అయితే మేము కూడా వచ్చి మీ ఇంట్లో ఉంటాం, పక్కింటికి వెళ్తామా? వెళ్ళాం కదా. సో ఇక్కడ కూడా అంతే. హ్యాండ్ ఇది ఒక 2 రూమ్స్ అనుకోండి. ఇది రైట్ సైడ్ రూము, ఇది లెఫ్ట్ సైడ్ రూము. ఈ హ్యాండ్ ఫోల్డ్ చేస్తే ఇక్కడికి రావాలా, అంటే ఇటు వెళ్ళిపోకూడదు. ఇటు వెళ్ళిపోతే చాలా మందికి రాకెట్ లాగా. సో జస్ట్ ఫోల్డ్ చేస్తే 5 ఇక్కడ అయిపోవాలా. 5 ఆడ్ నెంబర్ అక్కడ చూడాలా. 5 దెన్ 6. యాక్చువల్గా కొన్ని సాంప్రదాయాల్లో భరతనాట్యంలో 5 ఇలా పెట్టి 6 ఇలా అంటుంటారు. అలా చెయ్యొచ్చు. ఫస్ట్ స్పీడ్ లో సెకండ్ స్పీడ్ లో బాగుంటుంది చూసేదానికి. థర్డ్ స్పీడ్ లో ఏం చేస్తారంటే ఇట్లా అనేస్తారు, దోశలు వేసి తిప్పేస్తుంటారు ఇట్లా. సో నేను తీసేసిన. ఫస్ట్ స్పీడ్ లో ఇది లేకుండా ఉంటే థర్డ్ స్పీడ్ కూడా ఇలాగే మంచిగానే చేస్తారని. సో 5 6 7 8. ఇప్పుడు 8 లెటర్స్ అన్ని రైట్ కి కంప్లీట్ అయిపోయినాయా, లెఫ్ట్ తో కంప్లీట్ అయిపోయినాయా? ఓన్లీ రైట్ సైడ్ మొత్తం కలిపి 8 లెటర్స్ అయిపోయాయి. సేమ్ ఇలాగే ఇదే ఇన్స్ట్రక్షన్స్ తో లెఫ్ట్ సైడ్. దీంట్లో మీకు చిన్న లాజిక్ ఏంటంటే, ఏ సారైనా సరే రైట్ చేసినా లెఫ్ట్ చేసినా 5 అంటే ఆటోమేటిక్ గా హ్యాండ్ ఫోల్డ్ అవుతుంది, అక్కడ చూస్తాము. 6 అంటే ఎదురుగా చూస్తాం. 5 అన్నప్పుడు రైట్ లెగ్ ఫ్రంట్ లెగ్ కొడతాము, 6 అన్నప్పుడు బ్యాక్ లెగ్ కొడతాము. ఓకేనా? సరే, 5 అన్నప్పుడు బ్యాక్ లెగ్ రైట్ లెగ్ వెనక పెట్టుకుంటాము, 6 కి ఫ్రంట్ లెగ్ కొడతాము. 7 వెనకనున్న లెగ్ పక్కన పెడతాము. 7 8 ఫోల్డ్ చేస్తాం. ఏమన్నా? సో 8 లెటర్స్ మనకి ఒక సైడ్ కంప్లీట్ అయిపోతాయి. లాజిక్ ఏంటంటే కామన్ ఒకటే లాజిక్. 5 6 7 8 రైట్ సైడ్.